హాయ్ అండి. ఇవాళ నేను టమాటో కూర చేద్దాం అనుకుంటున్నాను. టమాటోలు, ఉల్లిపాయలు వేసి టమాటో కూర అచ్చంగా. ఇంకా అందులో ఏమీ వేయకుండా. ఇదేంటి అనుకున్నారా? బజ్జీలు వేయించాను. సో ఆ బజ్జీలది ఉండిపోయింది ఆ నూనె. సో అది యూజ్ చేసేస్తున్నాను అనమాట. సో ఒకటే రోజు ఫస్ట్ డేనే యూజ్ చేసేస్తే అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి పెట్టుకోకుండా. సో ఇంత నూనె మిగిలింది కాబట్టి నేను ఇంకా నో ప్రాబ్లం అండి. అవి ఉన్న ఏం అంత పెద్ద అవి అక్కర్లేదు, తీసే ఎక్కర్లేదు. అవేం పెద్ద కలిసిపోతాయి కూరలో, ఏం కాదు. సో ఈ నూనె మాత్రం ఇలా ఉన్నది కాబట్టి నేను టమాటో కూర చేసేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఆవాలు, జీలకర్ర వేసేసాను. అలాగే కొన్ని పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు. ఎక్కువ వేసుకోక్కర్లేదండి, జస్ట్ వేసామా లేదా అన్నట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం వేగాలండి. ఆవాలు, జీలకర్ర. ఇంకా ఎండుమిరపకాయలు వేయట్లేదండి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సో ఇంకా ఎండుమిరపకాయలు వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి కొంచెం వేగాలండి. ఇవి వేగిపోయాక మనం పచ్చిమిరపకాయలు వేసేయడమే. ఇంగువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, ఇంగువ అవసరం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. ఉంటే వేసుకోండి, చాలా కొంచెం వేసుకోండి, అంటే ఆ ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కాబట్టి. కొంచెం వేగితే బాగుంటుంది. ఈ టమాటో కూర చాలా అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం చాలా ఫెటిక్గా అనిపించినప్పుడు, ఏం చేయాలి అనిపించినప్పుడు, ఏం లేవు కదా అనిపించినప్పుడు, మనం ఉల్లిపాయలు, టమాటోలు ఇంట్లో ఉంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేగిపోయింది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను 10 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అంటే మీ కూరకి తగ్గట్టు మీరు వేసుకోండి, మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. నాకైతే ఇది సరిపోతాయి అనుకుంటున్నాను. నేను చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నానండి. నేను ఒక చేతితో పట్టుకుని చేస్తాను, వీడియో తీస్తాను. సో ఇవి బాగా వేగిపోతే మనం ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బికాజ్ నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. దయచేసి మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, అందరికీ చెప్పండి ప్లీజ్. అలాగే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా పొడుగ్గానే తరిగి పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది కూర అనేది. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, చాలా పెద్ద ఉల్లిపాయ వచ్చింది. సో అందుకని నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఆ పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి, అంత పెద్ద ఉల్లిపాయ అనమాట. చాలా పెద్ద ఉల్లిపాయ, అంటే ఒక 1/2 కిలో ఉంటుందేమో. సో అది సరిపోతుందని నేను ఇంకా వేరే ఎక్కువ వేయలేదు. చూసారు కదా ఎన్ని ముక్కలు వచ్చాయో. చాలా పెద్ద ఉల్లిపాయ అనమాట. ఎలా వేసేసాడు వాడు, మరి మొత్తానికి చాలా పెద్ద ఉల్లిపాయ వచ్చేసింది. సో అదే సరిపోతుంది కదా అని. సో ఇది వేగాలండి. నూనె కావాలంటే వేసుకోవచ్చు, అక్కర్లేదంటే అవే వేగిపోతాయి, పర్వాలేదు. ఎక్కువ వేగాలని ఎక్కువ వేయాలని రూల్ లేదు. నేను కొంచెం వేసాను, ఎందుకంటే ఆల్రెడీ వెట్టి కూరే కాబట్టి, ఇది గ్రేవీ కూరే కాబట్టి ఓ మాత్రం సరిపోతుంది. కొంచెం హైలో పెట్టుకోవాలంటే. ఉందండి, నూనె లేక కాదు, నూనె అయితే ఉంది, వేగుతాయి. కొంచెం బాగా వేగితే ఉల్లిపాయలు అప్పుడు బాగుంటుంది కూర అనేది, పచ్చిగా ఉండకూడదండి. ఇలా బాగా వేగాలి, నూనెలో బాగా ఈ దాంట్లో వేగితే బాగుంటుంది అనమాట. కొంచెం నేను మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 లవంగాలు వేసాను, అంటే ఆ ఫ్లేవర్, గరం మసాలా ఫ్లేవర్ రావడానికి. దాల్చిన చెక్క కూడా వేయలేదు, జస్ట్ లవంగాలు 2, 3 వేసాను అంతే. ఇంకేమీ వేయలేదు, ఎందుకంటే మనం గరం మసాలా పౌడర్లు జల్లుతాను. ఒకే స్పూన్లో నేను హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను, హాఫ్ స్పూన్ పావుభాజీ మసాలా తీసుకున్నాను, హాఫ్ స్పూన్ చనా మసాలా పౌడర్ తీసుకున్నాను. 3 కలిపి ఒకే స్పూన్లో వేసేసి తీసుకున్నాను అనమాట. సో ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ టమాటో కూర, ఆనియన్ టమాటో కర్రీ. చపాతీలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అలాగే వేడి అన్నంలోకి ఇంకా చెప్పక్కర్లేదు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఒకసారి వేగాలండి. నేను ఇప్పుడు వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడే పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు, కొంచెం వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఉల్లిపాయ ముక్కలు చాలా బాగా వేగిపోయాయండి. ఈ టైంలో మనం
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సారీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అల్లం వెల్లుల్లిపాయలు, పసుపు, నూనె, నీళ్లు పొయ్యకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చక్కగా చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ బయటదైతే కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది, నాకు అస్సలు నచ్చదు. సో నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అల్లం వెల్లుల్లిపాయలు, పసుపు, కొంచెం ఉప్పు, నూనె ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి, నీళ్లు పొయ్యకుండా. సో నూనె వేస్తాం కాబట్టి తొందరగా మనకి అది గ్రైండ్ అయిపోతుంది. చాలా కొంచెం వేస్తే చాలండి, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. అదే బయటదైతే ఎంత వేసినా అసలు ఫ్లేవర్ వచ్చేది కాదు బిర్యానీలకి. కానీ ఇది మాత్రం కొంచెం వేయండి చాలు, మొత్తం కూర అంతా గుమగుమలాడిపోతుంది. సో ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ పసుపు వేసేసాను. బాగా మగ్గిపోయాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వదిలేసింది, ఎందుకంటే నేను బాగా వేయించాను కదా. బాగా వేయించాకనే మనం టమాటో ముక్కలు వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన వదిలేసింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, నేను ఒక 5-6 టమాటోలు మీడియం సైజు తీసుకున్నానండి. అవన్నీ కలిపి వేసేసేయాలి. వేసేసి మూత పెట్టేయాలి. టైం పడుతుందండి, ఒక 5 to 6 minutes పడుతుంది. సిమ్లో పెట్టేసి వదిలేస్తే టమాటోలు నీరు వదిలేస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ టైంలో వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. నేను తర్వాత ఇది బాగా మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయండి, మీకు తెలుస్తుంది కదా. కూర చాలా బాగా వచ్చింది. ఈ టైంలో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి. మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేయాలి. నేను హాఫ్ గ్లాసే వేసాను, ఎక్కువ వేయకండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం లైన్ బై లైన్ మనం అన్నీ వేసేసుకోవాలి. టమాటోలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి. అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 3 లవంగాలు వేసాను. మిగతాది ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసాను. సో ఈ టైంలో మనం కొంచెం ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాలు, మెంతుల పొడి రోస్ట్ చేసినది వేసేయాలి. ఇలాంటి కూరలకి చాలా చాలా బాగుంటుందండి. నేను చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నాను. బాండి కదిలిపోతుంది, ఒక చేత్తో నేనేమో పట్టుకుని వీడియో తీస్తున్నాను. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, నా ఛానల్ విత్ స్టాండ్ ఎడిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అదర్స్ అండి. సో దట్ అందరికీ తెలుస్తుంది శ్రీవల్లి టాకీస్ అనేది ఉందని. ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, అందరూ వినండి, ఫాలో అవ్వండి. సో చాలా చాలా టేస్టీ అయిన కూర. సో మీ అందరికీ నేను చూపించాలనే నేను మీకు, ఇది ఫుడ్ జోన్ కాబట్టి నేను ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి మీకు నేను తీసి చూపిస్తున్నాను. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో అందుకే నేను మిమ్మల్ని సపోర్ట్ అడుగుతున్నాను. సో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఒకే స్పూన్లో నేను హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పావుభాజీ మసాలా, హాఫ్ స్పూన్ చనా మసాలా ఇవన్నీ కలిపి వేసేయాలి. అప్పుడే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే టేస్ట్ ఉండదు. ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది కూరకి, టమాటో ఆనియన్ కర్రీకి. ఉట్టినే చేసేసుకుంటే అది బాగానే ఉంటుంది, బట్ మనకి ఇంకా కొంచెం పాష్గా మంచిగా తినాలి, ఇంకా వేసుకోవాలి అనాలంటే కొంచెం ఈ మసాలాలు పడాలి. అలాగే కొంచెం టమాటో ఆనియన్ కర్రీ కాబట్టి ఒక 2 స్పూన్స్ షుగర్ కంపల్సరీ వేయాలండి. ప్లీజ్ ఇది మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. కంపల్సరీ 2 స్పూన్స్ షుగర్ వేస్తేనే ఈ కూరకి టేస్ట్ వస్తుంది. లేకపోతే కొంచెం వేరేలా ఉంటుంది బాగానే ఉంటుంది, కానీ నేను అనుకున్నంత కూరలాగా రాదు. సో 2 స్పూన్స్ షుగర్ కంపల్సరీ వేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్స్ సాల్ట్. ఇందాక 2 స్పూన్స్ షుగర్, ఇప్పుడేమో 2 స్పూన్స్, అది పెద్ద స్పూన్ అండి. సో నేను అందుకే 2 స్పూన్స్తో ఎంత వస్తే అంత నేను సాల్ట్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసేసి ఇంకా హైలో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. సో బాగా కూరంతా బాగా మగ్గిపోయింది. మనం అన్ని మసాలాలు వేసాను. నేను చనా మసాలా వేసాను, పావుభాజీ మసాలా వేసాను, అలాగే గరం మసాలా అన్నీ వేసేసాను. ఇప్పుడు కొంచెం కారం, అన్ని పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. ఇంత కారం మోర్ దెన్ ఇనఫ్ అండి, ఎందుకంటే కలర్ కావాలి కదా. సో ఒక 1 స్పూన్ ఫుల్ వేసుకోండి అంతే. మనకు కావాల్సిన కలర్ కూడా వచ్చేసింది. ఒక్క నిమిషం మనం ఉడకనిచ్చేస్తే మనకి
ఏ కూర అయితే మనం అనుకున్నామో ఆ కూర వచ్చేసింది. సో లాస్ట్లోకి వచ్చేసామండి, క్లైమాక్స్లోకి. ఇప్పుడు నేను కొంచెం గార్నిష్కి దాచిపెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర కంపల్సరీ వేయాలండి, లేకపోతే టేస్ట్ రాదు. కంపల్సరీ కొత్తిమీర వేయాలి. పుదీనా వేసుకునేవాడు పుదీనా కూడా వేసుకుంటారు. ఇందులోనే మీల్ మేకర్ వేసుకునేవాడు మీల్ మేకర్ వేసుకోవచ్చు, బంగాళదుంపలు వేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ ఆనియన్ టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా చేసి చూపించాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కూర అయిపోయిందండి. ఈ గ్రేవీలో ఉండాలి, ఇలా ఉండాలన్నమాట. అంటే మనం చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ, అన్నంలో కలుపుకోవాలంటే ఈ మాత్రం ఇలా ఉండాలన్నమాట. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా చాలా డెలీషియస్ ఆనియన్ టమాటో కర్రీ అండి. బాయ్ అండి.